హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మామ్. ఈరోజు మన వీడియోలో గోబీ ఆలూ కూర ఎలా ఉండాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనము కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ కోసుకున్నాక అది ఒకసారి వేడి నీళ్ళలో వేసి కడిగేసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకుంటే అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట. మనకు అనిపించదు కానీ చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో అవి చనిపోతాయి అన్నమాట. సో అందుకే అది ఒకసారి వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత నేను 2 ఉల్లిగడ్డలు 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నాను. మన క్వాంటిటీని బట్టి ఆయిల్ పోసుకోండి, మీ ఇష్టము. నాకైతే తక్కువ క్వాంటిటీ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ పోసుకున్నాను. ఆయిల్ని కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో వేసుకున్నాక పట్ అంటాయి కదా, కొంచెం అలా అయ్యేదాకా కొంచెం కాలేదాకా ఉంచుకోవాలి. అవి కొంచెం కాలాక మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు, అవి అందులో వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కానివ్వాలన్నమాట ఉల్లిగడ్డలు, లేదంటే ఉల్లిగడ్డలు కొంచెం పచ్చి వాసన వస్తాయి. సో ఒకసారి ఉల్లిగడ్డల్ని కలిపేసుకొని కొంచెం ఫ్రై కావాలి, అది మాడనివ్వద్దు, కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆగాలి అన్నమాట. మాడకుండా కొంచెం ఒక 2 మినిట్స్ ఒక్కసారి కొంచెం కలుపుకోవాలన్నమాట, లేదంటే కింద మాడిపోతాయి. సో అలా కలుపుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. సో మీ టేస్ట్కి తగ్గట్టు అల్లం ఎల్లిగడ్డ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అల్లం ఎల్లిగడ్డని ఇలా ఆయిల్లో వేసుకోవడం వల్ల అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది, ప్లస్ దాంట్లో మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోతుంది దాని ఫ్లేవర్. సో దాని తర్వాత మనం ఏదైతే వెజిటేబుల్స్ వేస్తామో, కర్రీ వేస్తామో, ఏది వేసినా కూడా దానికంతా ఈ అల్లం ఎల్లిగడ్డ ఫ్లేవర్ పడుతుంది అనమాట. సో అందుకే కొంచెం ఆయిల్లో వేసుకుంటే అది ఫ్రై కూడా అవుతుంది, పచ్చివాసన రాదనమాట. సో అందుకే కొంచెం దాంట్లోనే వేసుకోవాలి, ఆయిల్లో వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఆలుగడ్డలు కూడా కోసాను, ఎందుకంటే మనది గోబీ ఆలు కాబట్టి ఆలుగడ్డ. సో ఆలుగడ్డలు మనం కడాయిలో వండుతున్నాం కాబట్టి మనం కొంచెం చిన్న పీసెస్ కోసుకోవాలన్నమాట. ఎక్కువ పెద్ద కుక్కర్లో కూడా చాలామంది వండుతారు, అప్పుడు కొంచెం పెద్ద పీసెస్ అయినా ఏం కాదు. ఇది నేను గోబీకి ఆలుగడ్డ సేమ్ మ్యాచ్ అవ్వాలని సైజెస్ అలా కోసాను అనమాట. సో ఆలుగడ్డ వేసుకోవాలి, దాని తర్వాత దానిపైన గోబీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని దాన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే దానికి పసుపు అదంతా ఉంది కదా, ఒక్కసారి మిక్స్ చేసుకుంటే పసుపు అంతా మిక్స్ అయిపోతుంది. సో అందుకే ఒకసారి ఆలు గోబీ అంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మనం ఉప్పు అంటే కొంతమంది ఇవాళ రేపు బీపీలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. సో మీ క్వాంటిటీని బట్టి మీ ఇంట్లో ఎలా తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఒకసారి ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం పసుపు వేసినప్పుడు అంత క్లియర్గా నేను మిక్స్ చేయలేదన్నమాట. మళ్ళీ ఉప్పు వేసి కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం మంచిగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు కదా అది మొత్తం కలవాలి కాబట్టి ఉప్పు మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్ కోసం. మూత పెట్టడం వల్ల అది తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే కొంచెం ఒక 50% ఉడుకుతుంది అనమాట. మనం ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని మనం స్పూన్తో ఇలా అని చూడాలన్నమాట. ప్రెస్ చేసి చూస్తే మనకి ఉడికిందా ఉడకలేదా తెలిసిపోతుంది. సో ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని, ఎందుకంటే కిందిదంతా ఉడుకుతుంది, పైన ఒక్కొక్కసారి ఉడకదన్నమాట. సో అందుకే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, కింద పైన మొత్తం మిక్స్ చేసుకున్నాక స్పూన్తో ఇలానే చూడాలి. మనకు ఒక 50% ఉడికిందా లేదా చూసుకోవాలి. సో నాది ఒక 50% ఉడకలేదు, ఒక 40% ఉడికిందన్నమాట. సో అందుకే నేను మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టి ఒక 5 టు మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అలా ఉంచేసాను అనమాట. అలా ఉంచితే మనకి 80% ఉడికితే చాలు. సో ఇప్పుడు 80% ఉడికాక దాంట్లో కారం పొడి వేసుకోవాలి. కారం పొడి ఎందుకంటే ఫస్టే వేస్తే మనకి ఉడకది. సో అందుకే కొంచెం 80% ఉడికాక కారం పొడి వేస్తే అది మొత్తం కర్రీకి కలుస్తుంది, ప్లస్ తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో అందుకే మొత్తం ఒక 10 మినిట్స్ తర్వాత మనం కారం పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ వరకు.
సో 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మనకి 100% అది మొత్తం ఉడికిపోయినట్టుంది. ఉడికిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందనమాట. అది ఆయిల్ని రిలీజ్ చేసేస్తుంది ఉడికాక. సో ఇలా ఆయిల్ రిలీజ్ అయిందంటే మనకి ఉడికిపోయినట్టు. సో టేస్టీ కాలీఫ్లవర్ ఆలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు డైరెక్ట్ దీన్ని అన్నంలో అయినా తినొచ్చు, చపాతీతోనైనా తినొచ్చు, దేంట్లో అయినా తినొచ్చు. సో దేనికైనా ఇది సెట్ అవుతుందనమాట. మీకు నా ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.